ఒక మహోగ్ర రూపాన్ని ధరించాడు పరమశివుడు. ఆ మహోగ్ర రూపం నుంచి ఆయన సంకల్ప ఫలితంగా పుట్టాడు కాలభైరవుడు. పుట్టడమే వేరే ఆయుధాలు కూడా ఏం లేవు. చేతితోటే బ్రహ్మదేవుని యొక్క 5వ తలకాయని ఇలా గిల్లేశాడు. ఏదో పూజ కోసం పువ్వు గిల్లినట్టే అది కాలభైరవుడు అంటే. మనకు కలిగిన దుఃఖాలని భయాల్ని కూడా అలా గిల్లేస్తాడు మానవుడు. ఒకటే ఇలా గిల్లేస్తాడు, తీసేసినట్టు. అంత శక్తి ఉంది కాలభైరవుడు. అందుకే ఈ అష్టకాన్ని నిత్యము చదవడం చెప్తారు. భయపడేవాడు ముఖ్యంగా చదవాలి. ఏ రకమైన భయం అష్టసిద్ధిదాయకం